జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా తెలంగాణ మేధావుల ముసుగులో కొందరు విమర్శలు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో కొంతమంది మేధావుల పేరుతో మాట్లాడుతున్న వ్యక్తులు, యూట్యూబ్ వేదికలు, రాజకీయ విశ్లేషకులుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అనే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ ఉన్నారు. తెలంగాణకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేసిన వ్యక్తిని, కష్టం వచ్చినప్పుడు ఆదుకున్న నాయకుడిని ఇప్పుడు ప్రాంతీయ కోణంలో ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? పవన్ ను విమర్శిస్తే గొప్పోళ్ళు అయిపోదామనా లేక లైమ్ లైట్లోకి వచ్చేద్దామనా? వాస్తవానికి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితం కాలేదు. తెలంగాణలో కూడా అనేక సందర్భాల్లో ప్రజా సమస్యలపై స్పందించారు. ముఖ్యంగా వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చిన సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం ప్రకటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణలోని ఆలయాల అభివృద్ధి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపారు. అందులో ముఖ్యంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి అంశం ఒకటి. పవన్ కళ్యాణ్ జోక్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 35 కోట్ల రూపాయల నిధులు కొండగట్టుకు మంజూరయ్యాయి. ఆ నిధులతో యాత్రికుల కోసం 96 గదుల అతిథి గృహం, అలాగే దీక్షా విరమణ మండపం వంటి నిర్మాణాలు చేపట్టారు. ఇలా అనేక సందర్భాల్లో తెలంగాణకు పవన్ కళ్యాణ్ వల్ల ప్రయోజనం చేకూరినప్పుడు ఆంధ్ర డబ్బులు వద్దు అని ఎవరు అనలేదే. తెలంగాణ అభివృద్ధికి నిధులు వస్తే ఓకే, కానీ అదే వ్యక్తిని రాజకీయంగా విమర్శించాల్సి వచ్చినప్పుడు ప్రాంతీయతను తెరపైకి తేవడం ద్వంద్వ వైఖరి కాదా? ఇక్కడ అసలు చర్చ పవన్ కళ్యాణ్ గురించే కాదు, తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి కూడా. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు అవుతోంది. అయినప్పటికీ కొన్నిసార్లు రాజకీయ లాభ నష్టాల కోసం ఆంధ్ర, తెలంగాణ అనే భావోద్వేగాలను మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రాంతీయత అనే అంశం రాజకీయాల్లో ఎప్పుడూ కూడా చాలా సున్నితమైంది. ఎందుకంటే అది ప్రజల భావోద్వేగాలతో నేరుగా ముడిపడి ఉంటుంది. అలాంటి అంశాలను ఉపయోగించి ప్రజల్లో విభజన తీసుకురావడం చాలా సులభం, కానీ వాటిని అధిగమించి రెండు ప్రాంతాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని నిర్మించడం చాలా అంటే చాలా కష్టం. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇదే అంశం ఇప్పుడు చర్చకు వస్తోంది. ఎందుకంటే పవన్ తరచూ తెలుగు ప్రజలు ఒక్కటేనని, ప్రాంతాలు వేరైన భాష, సంస్కృతి, భావోద్వేగాలు కలిపే అంశాలని చెబుతూ ఉంటారు. మరోవైపు కొందరు విమర్శకులు మాత్రం పవన్ వ్యాఖ్యలను రాజకీయ కోణంలో విశ్లేషిస్తూ ఉంటారు. కొందరు యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా వేదికలు పవన్ కళ్యాణ్ ప్రాంతీయత చుట్టూ వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. ఒక కామెంట్, ఒక వీడియో కొన్ని గంటల్లో లక్షల మందికి చేరిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రాజకీయ నాయకులపై విమర్శలు కూడా వేగంగా వైరల్ అవుతూ ఉన్నాయి. అయితే విమర్శలకు, వ్యక్తిగత దాడులకు మధ్య చాలా తేడా ఉండాలని రాజకీయ పరిశీలకులు చెబుతూ ఉన్నారు. ప్రజాప్రతినిధిని విమర్శించడం ప్రజాస్వామ్యంలో సహజం, కానీ ఆ విమర్శ ప్రాంతీయ విద్వేషంగా మారితే పరిస్థితి వేరేలా మారుతుందని అంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్కు తెలంగాణలో కూడా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఏ అభిమానికైనా కష్టం వస్తే ఆ అభిమాని ఆంధ్రానా లేక తెలంగాణనా అని చూడరు. పవన్ కళ్యాణ్ ప్రాంతీయ భేదాలు లేకుండా తాను చేయగలిగిన సహాయం చేస్తూ ఉన్నారు కూడా. తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడు ఆయన్ను పక్క రాష్ట్రం వ్యక్తిలా చూడలేదు. జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ సాధించి దేశంలోనే రికార్డు సృష్టిస్తే రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా మన తెలుగువారి పార్టీ అని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా ఓన్ చేసుకున్నారు. కానీ కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పవన్ కు ఒక ప్రాంతాన్ని ఆపాదిస్తూ ఉన్నారు. తెలుగు ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు ఈ కుట్రలు, కుతంత్రాలు. మొత్తంగా చూస్తే ఈ వివాదం కేవలం పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే కాదు, ప్రాంతీయ రాజకీయాల భవిష్యత్తు గురించి కూడా. రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజల మధ్య విభజన పెరగాల, లేదంటే అభివృద్ధి, సహకారం, పరస్పర గౌరవం పెరగాల అనే పెద్ద ప్రశ్నను కూడా ఇది ముందుకు తెస్తోంది. రాజకీయ విమర్శలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, కానీ అవి ప్రాంతీయ విద్వేషాలుగా మారితే మాత్రం చివరకు నష్టపోయేది తెలుగు ప్రజలే.